ఎస్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సో ఏమంటారండి రమేష్ గారు, ముందు నుంచి వింటున్నారు, అటు రెండు అంటే కూడా కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్ గా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ మేము కేవలం అభివృద్ధి కోసమే వెళ్తున్నాం, నిధుల కోసం తీసుకొస్తున్నాం అని చెప్పేసి మీ వర్షన్ ఈ రకంగా ఉంది. కానీ ప్రతిపక్షాల వాదన మాత్రం మరోలాగుంది. 30 సార్లు వెళ్లిన రాష్ట్రానికి అయితే ఏం తీసుకురావట్లేదు, రాష్ట్రానికి అయితే ఒరిగింది ఏం లేదన్న అంశాలు ఇప్పుడు వస్తున్నాయి. కేవలం మీ సొంత ప్రయోజనాల కోసమే మీరు ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ లో ఉన్న సీట్లు కానివ్వండి, మంత్రివర్గ కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇలాంటి అంశాల కోసం ఇంకా స్టిల్ మీరు ఫైట్ చేస్తున్నారే కానీ రాష్ట్రం కోసం మాత్రం ఇంతవరకు ఏమీ చేయట్లేదు. ఢిల్లీకి వెళ్లి మీరు ఏం తీసుకొచ్చారన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. సో దీనికేమంటారు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు, ఇంతవరకు 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేయలేదని విజయ్ గారి వర్షన్ కూడా ఉంది. సో ఏమంటారు దీనికి? ముఖ్యంగా ఒకటి గమనించిన అవసరం ఉంది. 10 ఏళ్ల కాలం టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణను దీనా వ్యవస్థకు తీసుకుపోయారు. కొన్ని లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి ఆర్థికమైన సంక్షోభం తీసుకుపోయిన పరిస్థితులు కాదంటారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చారానా కోడి మసాలా, అంటే పెట్టుబడి రూపాయి ఉంటే చారాన పనికొచ్చేది ప్రయోజనాలు. ఇది ఎవరు తెలియని సత్యం. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడే అర్హత లేదంటే జైలుకు పోయిన వాళ్ళు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అన్యాయంగా చేశారా? ఎవరన్నా జైలుకి వెళ్లే విషయాలు వస్తే ఇంకా చాలా మంది వస్తారండి, అందరు వెళ్ళారు జైలుకి. దానికోసం మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ మీరు ట్రోల్ అవుతారు, బ్యాగుల అంశం వస్తుంది తెరపైకి. ఇంత సంక్షోభంలో తెలంగాణను పెడితే ఈ రోజు ఆ పరిస్థితులను దాటడానికి కోసం చేయాల్సిన కృషి కోసం ఈ రోజు ప్రాజెక్టుల విషయంలో గాని, ఈ రోజు సాఫ్ట్వేర్ విషయంలో, ఈ విద్యా విషయంలో గాని, స్పోర్ట్స్ విషయంలో గాని, రమేష్ అన్న గారు మీరు ఈ రోజు శివరాత్రి రోజు మీరు అంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఈ రోజన్నా కనీసం న్యాయంగా మాట్లాడండి. ఒక నిమిషం అండి విజయ్ గారు, ఒక నిమిషం అండి. రమేష్ గారు చెప్పండి. చెప్పండి. నేనేమంటున్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమించాలి, ప్రభుత్వం మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం శాయశక్తుల కృషి చేయడం. ఢిల్లీకి పోవడం అనేది 2 తీర్లు ఉంటుంది. ఒకటి పార్టీ వ్యతిరేకంగా, ఇప్పుడు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ సంబంధం ఉంటుంది ఒకటి. తర్వాత విషయంలో కొన్ని ప్రజాస్వామ్య విషయంలో ప్రజలకు పనికొచ్చే విషయంలో మంత్రి దగ్గర ఎక్కడ విషయాలు కూడా అన్ని పట్టుకొని ఊరికేనైతే వెళ్ళారు. దాని గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు? ఢిల్లీలో సీట్ల గురించి అధిష్టానం దగ్గర మాట్లాడేది ఉంటది, ప్రభుత్వ పరంగా మాట్లాడేది ఉంటది, ఒక సీఎం హోదాలో మాట్లాడేది ఉంటది, అన్ని రకాల పనులు ఉంటాయి కాబట్టి వెళ్తా ఉంటారు. దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాంటి కేఆర్ వేయండి, ఈయన ఎవరైనా చంద్రబాబు పోవడమేంది, నా జనరల్ ఫ్లైట్ లోనే పోతారు. సీఎం వస్తున్నట్టే ఆ ఒక సీట్ పెడతారు, కొత్త వేపి దాని పెద్ద ఇంపార్టెన్స్ దాన్ని మీరు ఇవ్వడం అనేది తప్పు. ఆ హోదాలో ఉన్నది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పోవాల్సి వస్తుంది, అక్కడ ప్రయోజనాల కోసం పోరాడాల్సి వస్తుంది, అక్కడ ఉన్న ఆర్థికలను తీసుకురావాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ మన ప్రభుత్వం లోపల ఈ రోజు ఆనాడు విలీనమైన మన పార్టీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణకు ఇచ్చిన అభయాలన్నీ కూడా తీర్చడానికి కోసం కృషి చేయాల్సి వస్తుంది. మనకు ఎన్ని వనరులు రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నిటి మీద కూడా అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి మనం దాన్ని ప్రత్యేకంగా ఢిల్లీ పోయిన దాని పెద్ద వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. మాకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా కానివ్వండి, రమేష్ గారు మీరే ఎక్కువగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము ఢిల్లీకి వెళ్తున్నాము, ఈ నిధుల కోసం వెళ్తున్నాము, ఇది చేస్తున్నాము, మీరే చెప్తున్నారు. మీరు చెప్పిందే మేము మాట్లాడుతున్నాం.
రమేష్ గారు ఇప్పుడు ఒప్పుకున్నారు, ఢిల్లీ పోతే వచ్చేది ఏం లేదు పోయేది లేదని రమేష్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు అమ్మా సునీత గారు అవును ఇప్పుడు ఒప్పుకున్నారండి. ఢిల్లీ పోయినంత మాత్రాన్ని వచ్చేది లేకపోయినా మరి ఎందుకు అనవసరమైనటువంటి ప్రజాధనాన్ని వెచ్చించి సీఎం గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? రమేష్ గారు ఏమంటారండి? ఏమీ లేనప్పుడు ఎందుకు వెళ్ళి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్చీకి ఎసరొచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా. కాబట్టి కాళ్ళు ముక్కనికనా ఏళ్ళు ముక్కనికనా సోనియమ్మ గారికి మూటలు పోయనికనా ప్రజలు ప్రతి ఒక్క విజయ్ గారు ఒక నిమిషం, ఇందాక మీకు టైం ఇచ్చాను, మీ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడండి. ఎస్ రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు చెప్పడానికి ఇవ్వండి. నేను ఏమంటున్నా, రాష్ట్ర ప్రజల ప్రతి కూడా సంభాషించిన అవసరం ఉంటుంది, పోవాల్సిన దాన్ని తగ్గడము పెద్ద మన మూర్ఖత్వం. దాని గురించి విడిచిపెట్టండి. నేను ఏం లాభం వచ్చింది అనేది దాని మీద మనం దృష్టి సాధించాలి. దాని అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మాట్లాడుకోవడం మూర్ఖత్వం అంటున్నారా, ఏమంటున్నారు? ఢిల్లీ టూర్ గురించి ఢిల్లీకి ప్రతిసారి వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి కాదు, భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులు ఉంటారు, వస్తారు. దానికి కాదు, ఏమి మనం చేస్తానికి పోయినాము, ఏం తీసుకొస్తానికి వచ్చినాము అనేది ఒక ప్రశ్న. అది అడుగుతుంటే బాగుంటుంది. అదే మరి ఇప్పుడు మీరు అన్నదానికే నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి, 30 సార్లు వెళ్లారు, ప్రతిపక్షాలు అడిగింది కాదు, 30 సార్లు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు, ఏం తీసుకొచ్చారు? పోనీ ఈసారి వెళ్తున్నారు కదా, ఏం తీసుకొస్తున్నారు? మీరే చెప్పండి. ఇందాక అన్నారు కదా, లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నారు. ఆ పెండింగ్ బిల్లులలో మీరేం చేశారు ఇప్పుడు చెప్పండి ఒకసారి మీ మాటల్లో. మీరు అడిగింది నేను అడుగుతున్నాను, చెప్పండి. అదే చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తా. సరే, అది ఓకే. నేనేమో ఫండ్స్ మనకు రిక్వైర్మెంట్ ఏమున్నది, దేని దృష్ట్యా ఇప్పుడు కోర్సు విషయం ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చాడు. ఎంప్లాయ్మెంట్ కోసం, ఒక ఇండస్ట్రీ సెక్టార్ కోసం ఆయన కూడా ప్రయత్నిస్తా ఉన్నాడు. ఇటువంటి రకరకాల పరిస్థితుల మీద, ఆర్థికమైన ఇబ్బందులలో ఈ తెలంగాణ ఉంది. మరి ఆనాడు పార్టీషన్ అయినప్పుడు జరిగిన ఒప్పందాల మీద మనకు తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ల మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది. అవి కూడా కొన్ని సమస్యలు తీసుకురావాల్సి వస్తుంది. మనకి ఇచ్చే అక్కడ భాగం మనకి ఎంత ఇస్తున్నారు, మనకు వచ్చే మనం కూడా ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. మనకు వచ్చేది ఆదాయం ఎంత ఉన్నది, దాన్ని కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటది. ఇటువంటి రకరకాల ప్రయత్నాలన్నీ కూడా మనం అవుతుంది. అది మనము అడగాల్సింది ఏంటంటే, మీరు ఎంతవరకు ఈ అప్పులు తీర్చగలుగుతున్నారు, ఏ ప్రాజెక్టులు చేయగలుగుతున్నారు, రుణాల మాఫీ చేస్తా ఉన్నారా, మీరు రైతు బంధు పథకం అమలు చేస్తా ఉన్నారు, దానికి ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇటువంటి అడిగితే దాని ప్రతిదానికి మనం జవాబు చెప్పడానికి ఆయననే చెప్తారు. ఇప్పుడు రైతు బంధు పథకం కూడా ఈ రోజుకి ఇంత కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మొదలైతే రైతులకు ఇస్తాం, రైతు లేని వాళ్ళకి ఇవ్వకుండా నిజమైన రైతులకు మనం చెల్లించాల్సినది. దానివల్ల మీరు చెప్పిందే పూర్తి స్థాయిలో చేశారా? మీరు చెప్పిందే పూర్తి స్థాయిలో అమలు చేశారా? అది ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఆర్థికమైన ఇబ్బందిలో కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు పాలించిన ఆ ఘనత, ఆ 10 మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఆయన చిప్ప చేతికి ఇచ్చి పారేసి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి కూడా చిప్ప చేతికి ఇచ్చారు. ఆయన ఎంత బహుళాత్మకంగా ఈ తెలంగాణ బాగుపడ్డది, ఈ హైదరాబాద్ బాగుపడ్డది అంటే కారణం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న కళలు. ఈ రోజు కూడా కేంద్రం లోపల ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజు బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని పోరాడుతా ఉన్నాడు. ఆయన నిజమైన నాయకుడుగా రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, ఇది ఆర్థికమైన పనులు కాదు, రాజకీయ పరమైన విషయం కాదు, పూర్తి స్థాయిలో ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెనుకబాటుతనం ఉన్నది, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక పెద్ద సంకల్పం ఆయన తీసుకొని ఆయన బాధ్యత సీఎం గారిని పెట్టిండ్రు. దాన్ని నెరవేరుస్తాను కూడా సంభాషించాల్సిన అవసరం ఉన్నది కదా. కానీ నెరవేర్చట్లేదు కదా. ఇప్పుడు మీరు ఒకటండి రమేష్ గారు, ఇందాక మీరు అన్నారు గత ప్రభుత్వము మొత్తం అప్పులు చేసింది, చిప్ప చేతి పెట్టింది అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు అన్న అంశాలే చూస్తే మరి గత 50 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేసిందన్న ప్రశ్నలు వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, మరి అప్పుడు మీరు చేయలేదు అప్పులు, మీరు చేశారు అప్పులు అని చెప్పేసి తర్వాత బీఆర్ఎస్ వచ్చాక బీఆర్ఎస్ అంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తం అప్పులు చేసింది, మేము ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నాము, మేము అన్ని సంపద
హోదా సృష్టిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ అంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు బీఆర్ఎస్ మీద వేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు సరే మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ ఇన్ని తప్పులు చేసింది, ఇన్ని తప్పులు చేసిందనే కదా ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. మీరు అధికారంలోకి వచ్చాక మీరేం చేస్తారు? మళ్ళీ బీఆర్ఎస్ గురించి మాట్లాడితే మాకెందుకండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీరేం చేస్తారు? మాకు అది కావాలి. మీరేం తీసుకొచ్చారు? ఏం పెండింగ్ బిల్లులు మీరు పూర్తి చేశారు? ఇది చెప్పండి. ఏ హామీ మీరు పూర్తి స్థాయిలో అమలు చేశారు? పూర్తి స్థాయిలో అమలు చేయడానికే కృషి జరుగుతా ఉంది. ఇప్పటి వరకు అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అన్న మాట నిలబెట్టుకుంటాని కోసం సర్వ ప్రయత్నం చేస్తున్నాం. 90% మేము చేశాము. మీరు అన్నారు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నేతృత్వంలో రింగ్ రోడ్లు చేసినాము, ఎయిర్పోర్ట్లు కట్టినాము. ఇంత పెద్ద ఎత్తున పేదరిక చిప్ప చేతికి ఇస్తే కూడా మంచి లాభం. అదే విధానంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఆర్థికమైన ఇబ్బందులు దాటి మంచి పరిస్థితులు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నాడు ఆయన. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చిప్ప చేతికి ఇస్తే కరెంట్ లేని పరిస్థితుల్లో కరెంట్ బిల్లు కడితే జైలుకు పెట్టి రైతులను బిల్లులు వసూలిస్తారు. అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి రైతులకు కరెంటు మాఫీ చేస్తూ అలా బకాయిలు మాఫీ చేస్తూ వాళ్ళను ఒక అప్పుల ఆత్మహత్యలను నివారిస్తూ ఈరోజు మన అన్ని రకాల ఆదుకొని ఈ దేశాన్ని ఆత్మహత్య లేకుండా ఆర్థికమైన పరంగా ఉన్నతమైన దేశాలకు సమతుల్యంగా తీసుకుపోయిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. తర్వాత 10 ఏళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది, అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. అదే కాకుండా సామాజిక స్పృహతోటి కూడా పనిచేస్తా ఉంది. ఆనాడు కేసీఆర్ ఎక్కడిచ్చిండు? ఎంతమంది టికెట్లు ఇచ్చిండు బీసీలకు? ఎంతమందికి అన్యాయం, నాకే అన్యాయం చేసిండు. ఈరోజు మేము చెప్తున్నదా రకరకాల ఇబ్బందులు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది అన్నింటినీ. ఓకే, బీసీలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకోవచ్చా రమేష్ గారు? బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా? 100% రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో ఈ రోజు ఒక వాయిస్ వచ్చింది. బీసీలకు న్యాయం చేసి కొట్లాడుతా ఉన్నారు అంటే అది కాస్త పుణ్యం. నెల చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చినప్పుడు బీసీల ఉద్యమం కూడా వస్తున్నది. దాని ప్రకారం ఒక చైతన్యం అయితే వచ్చింది. అది కూడా కాంగ్రెస్ చెప్పిన చలవే కదా. ఇలా కులగణన చేయడం అనేది కూడా పెద్ద పెద్ద కార్యక్రమం కదా. అందులో కులగణన విషయం కూడా పూర్తిగా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కులగణన ఇంటింటి కులగణన సర్వే చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఇళ్లకు తాళాలు వేసేసారు. ఇంకా చాలా మంది కుటుంబాలు అయితే అసలు ఇంట్రెస్టే చూపించలేదు. ఆ గణాంకాలు కూడా అసలు ఎంతమంది ఏం చేస్తారంటే ఇంతవరకు అంటే డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళ డేటా గురించి ఏం చేస్తారంటే ఇప్పటి వరకు 3 లక్షల పై చిలుక మంది అసలు కుటుంబ సర్వే కానివ్వండి, కులగణన సర్వే కానివ్వండి ఇంట్రెస్టే చూపించలేదు. మీరేమో పూర్తి స్థాయిలో చేసినామంటున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అయింది? వాళ్ళు లేకుండా మీరు రాసుకున్నారా ఏంటి? కాలేదు, నేను పూర్తి స్థాయి కాలేదు. ఎప్పుడు చేస్తారా? నేను కూడా అట్లా నేను అది కూడా పూర్తి స్థాయిలో చేయాలి. అది కూడా సెకండ్ టైం ఇచ్చారు ఆప్షన్ కూడా, ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళతో నేను కూడా కోరాను. దీని ఆప్షన్ నేను ఫస్ట్ టైం నేనే కోరాను. కొంతమంది రాలేదు, నాకు కూడా రాలేదు. అది కొంతమంది ఇళ్లకు పోలేదు. ఇటువంటి పరిస్థితులు మా ఇంటికి కూడా రాలేదండి. అదే చెప్తున్నాము, ఇళ్లలో ఎవరు లేరు, కొంతమంది ఇంట్రెస్టే చూపించలేదు. మీరు ఏం చేశారు మరి? పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పుడు దీనికి ఏమంటారండి రమేష్ గారు? ఒక ఆప్షన్ పెట్టిండ్రు. ఈ రోజు ఈ టైం వరకు ఇంత మందిలో కూడా మీ పేరు అనేది ఏంటంటే తప్పుదా జరగాలి కాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగం వల్ల తప్పుదా జరిగింది. మీరు రాజకీయ నాయకులు రాష్ట్ర రాజా పేర్లని జయరామ్ గారు, ప్రభుత్వ జయరామ్ గారు, సో మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాదన వింటున్నారు. ఓకే అండి రమేష్ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మీరు కరెక్ట్ గా ఒకసారి మళ్ళీ అడిగి దాని తర్వాత మీరు